ఒక్కరోజే 7,000 కోట్లు. ఇరాన్తో యుద్ధానికి అమెరికా లెక్క ఇది. అమెరికా ఇరాన్ మధ్య సుదీర్ఘ కాలంగా ఉన్న శత్రుత్వం గత వారం నుంచి మరింత ముదిరింది. ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై అగ్రరాజ్యం విరుచుకుపడడంతో పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు చెలరేగాయి. ఈ ఉద్రిక్తలు నానాటికి మరింత తీవ్రంగా మారుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఇరాన్పై యుద్ధం 4-5 వారాలు కొనసాగవచ్చు అని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే. అంటే సుదీర్ఘకాల ఘర్షణను వాషింగ్టన్ సిద్ధం అవుతుందని అర్థమవుతుంది. అలాగైతే ఈ యుద్ధం వల్ల అమెరికాపై పడే భారం ఎంత అనేది చూద్దాం. ఒక్కరోజే 7,000 కోట్ల వ్యయం. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు చేపట్టాయి. ఇప్పటి వరకు వందల సంఖ్యలో లక్ష్యాలపై దాడులు చేశామని, టెహ్రాన్ చెందిన 11 నౌకలను ధ్వంసం చేస్తామని యుఎస్ మిలిటరీ వెల్లడించింది. గగనతల, భూతల, సముద్ర దాడుల కోసం దాదాపు 20కి పైగా ఆయుధ వ్యవస్థలను అమెరికా వినియోగిస్తుంది. అయితే ప్రస్తుత దాడులు కొనసాగుతున్నందున ఈ ఘర్షణలకు అమెరికా వెచ్చించే ఖర్చెంతో అప్పుడే అంచనాకు రావడం కష్టం. కానీ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ మొదలైన తర్వాత తొలి 24 గంటల్లో అగ్రరాజ్యం దాదాపు $779 మిలియన్, అంటే దాదాపు భారత కరెన్సీలో 7,000 కోట్లు ఖర్చు చేసిందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇక కష్టకాలంలో ఇరాన్కు ఆశించినంత అండగా నిలబడని రష్యా, చైనా. ఇది కాకుండా దాడులకు ముందే పలు యుద్ధ విమానాలు, నౌకలు, సైనిక బలగాలను అమెరికా పశ్చిమాసియాలో మోహరించింది. ఇందుకోసం అదనంగా $630 మిలియన్ వెచ్చించి ఉండొచ్చు అని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. సెంటర్ ఫర్ న్యూ అమెరికన్ సెక్యూరిటీ గణాంకాల ప్రకారం యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ఫోర్డ్ వంటి యుద్ధ విమాన వాహనం నిర్వహించాలంటే రోజుకు $6.5 మిలియన్, దాదాపు 59 కోట్ల చొప్పున ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇవిగాక యుద్ధంలో ధ్వంసమైన ఆయుధ పరికరాల నష్టం అదనపు భారమే. ఈ ఘర్షణల సమయంలో కువైట్లో అమెరికాకు చెందిన 3 యుద్ధ విమానాలు కూలిపోయాయి. ఫ్రెండ్లీ ఫైర్ పొరపాటుగా జరిపిన కాల్పుల్లో భాగంగానే అవి కూలినట్లు అగ్రరాజ్యం చెబుతున్న ఆర్థిక స్థిరత్వం సాంకేతిక పరంగా ఇది ఆందోళనకరమైన అంశమే. ఖర్చు పరంగా చూస్తే అమెరికాకు పెద్ద విషయం కాకపోవచ్చు, ఎందుకంటే అగ్రరాజ్య రక్షణ బడ్జెట్ ప్రస్తుతం $1 ట్రిలియన్ పైనే ఉంది. ఇప్పుడు దానిని $1.5 ట్రిలియన్ వరకు పెంచే అవకాశం ఉంది. కానీ సమస్య ఏమిటంటే ఘర్షణలో అమెరికా ఆయుధాలను కోల్పోవడమే. ఉద్రిక్తలు నిరవధికంగా కొనసాగితే క్షిపణులను అడ్డుకునే వ్యవస్థలు పనిచేయడం కష్టం. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ దళాల వద్ద ఈ వ్యవస్థలు పరిమిత సంఖ్యలోనే ఉన్నాయి. అగ్రరాజ్యం కొన్నింటిని ఉక్రెయిన్కు పంపించింది, మరికొన్ని ఆసియా, ఇండో పసిఫిక్ ప్రాంతంలో మోహరించాయి. అందువల్ల ఆయుధ వ్యవస్థలను నష్టపోవడం ఆందోళనకరమే అని అమెరికా మేధో సంస్థ స్టీమెన్స్ సెంటర్లోని పనిచేసే సీనియర్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా 2023 అక్టోబర్ 7న జరిగిన హమాస్ దాడి తర్వాత నుంచి ఇజ్రాయెల్కు అమెరికా $21.7 బిలియన్ విలువైన సైనిక సాయాన్ని అందించినట్లు బ్రౌన్ యూనివర్సిటీ అధ్యయనం వెల్లడించింది. ఇది కాకుండా యెమెన్, ఇరాన్, పశ్చిమాసియాలో ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా సాగిస్తున్న ఆపరేషన్ల కోసం మరో $9 బిలియన్ నుంచి $12 బిలియన్ ఖర్చు చేస్తుంది. ఇవన్నీ కలిపి చూస్తే 2 ఏళ్లకు పైగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తుల వల్ల అమెరికా ఇప్పటి వరకు $31 బిలియన్ నుంచి $33 బిలియన్ వరకు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే దాదాపు మన భారతీయ కరెన్సీలో 3 లక్షల కోట్లు పైమాటే. ఇప్పుడు ఇరాన్ ఘర్షణలు మరింత కాలం కొనసాగితే ఈ ఆర్థిక భారం మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.